మనందరికీ తెలుసు సూర్యుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తాడని. మనం చదువుకున్నాం, మనకు తెలిసిన సత్యమే ఇది. కానీ ఒకవేళ సూర్యుడు పడమరన ఉదయించి తూర్పున అస్తమిస్తే ప్రపంచం ఎలా ఉండబోతుంది? ఏ రకమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది? జంతువులు మానవుల్లో మాట్లాడితే మన ప్రపంచం ఎలా మారుతుంది? మన జీవితం పైన, మన సమాజం పైన, ముఖ్యంగా మన భారతదేశం పైన ఏమిటి ప్రభావం? జంతువులు మాట్లాడటం సాధ్యమేనా? ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు కనుక కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ కొట్టి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక స్టార్ట్ చేద్దాం. ప్రతిరోజులానే నిద్రలేచి చూసేసరికి తూర్పు నుంచి ఉదయించే సూర్యుడు పడమర నుంచి ఉదయిస్తే ఏమవుతుంది? మొదటగా వచ్చేది వాతావరణ మార్పులు. ఇప్పుడు మనకు అరుణాచల్ ప్రదేశ్లో మొదటిగా కనబడే సూర్యుడు రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ మొదటగా కనిపిస్తాడు. పగలు రాత్రి సమయాలు కంప్లీట్గా మారిపోతాయి. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వేడి ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో మరీ ఎక్కువగా చలి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయం. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, మనందరికీ తెలుసు. కాలానుకూలంగా మనం పంటలు వేస్తూ ఉంటాం. అంటే శీతాకాలంలో ఒక పంటలు, వేసవికాలంలో ఒక పంటలు ఇలా వేస్తూ ఉంటాం. సూర్యుడు వెస్ట్ నుంచి ఉదయిస్తే ఈ కాలాలన్నీ చేంజ్ అయిపోతాయి. దానివల్ల వ్యవసాయదారులు బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చి జ్యోతిష్యం. మన భారతదేశంలో జ్యోతిష్యం సూర్యుడు తూర్పు నుంచి ఉదయించే దాన్ని బేస్ చేసుకొని చెప్తారు. అదే సూర్యుడు వెస్ట్ నుంచి ఉదయిస్తే జ్యోతిష్యం మొత్తం మారిపోతుంది. రాహువు, కేతువు, నక్షత్రాల దిశ ఇవన్నీ చేంజ్ అయిపోతుంది. దీనివలన జ్యోతిష శాస్త్రంపై కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్. ప్రస్తుతం మనకున్న టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్ని సూర్యుడు తూర్పు నుంచి ఉదయించే దిశను బేస్ చేసుకుని క్రియేట్ చేసింది. కానీ సూర్యుడు పడమర నుంచి ఉదయిస్తే ఇవన్నీ నాశనం అయిపోతాయి. నావిగేషన్ వ్యవస్థ, భూ ఉపగ్రహాలు వీటి వల్ల యూజే ఉండదు. మనం రోజువారీ చూసేవి ఒక్కసారిగా మారిపోతే ప్రపంచం ఎలా చేంజ్ అవుతుంది? ఇకపోతే రెండోది వచ్చి జంతువులకు మనుషుల్లో మాట్లాడే శక్తి ఉంటే ప్రపంచం ఎలా మారుతుంది? ఊహించండి, మనం పొద్దున్నే లేచి మీ ఇంటి పక్కన ఉన్న ఆవు మీతో మాట్లాడుతుంది, లేదా మీరు పెంచుకున్న కుక్క మీతో రోజంతా గాసిప్ చెప్తోందని. మనం ఎప్పుడు ఊహించని ఈ పరిస్థితి నిజమైతే జంతువులు మానవుల్లో మాట్లాడితే మన ప్రపంచం ఎలా మారుతుంది? మన జీవితం పైన, మన సమాజం పైన, ముఖ్యంగా మన భారతదేశం పైన ఏమిటి ప్రభావం? జంతువులు మాట్లాడటం సాధ్యమేనా? మనం మాట్లాడే శబ్దాలు మెదడులోని నిర్దిష్ట భాగాల్లో గొంతు నిర్మాణంతో మరియు భాషాభివృద్ధితో సంభవిస్తాయి. కొన్ని జంతువులు లైక్ ప్యారెట్స్ మనం మాట్లాడే భాషను అనుకరించగలవు. కానీ ఊహించండి, కొన్ని జంతువులకు కూడా మనలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చాయి అనుకోండి, ఎలా ఉంటుంది? అలానే జరిగింది. ఫస్ట్ వచ్చేది ఆహారపు అలవాట్లలో మార్పు. మాంసాహారం తినేవారు కష్టాల్లో పడిపోతారు. జంతువులు మాట్లాడితే అవి మనతో తమ బాధను చెప్పగలవు. దయచేసి మమ్మల్ని తినొద్దని కోళ్ళు, మేకలు, ఆవులు మనతో మాట్లాడితే ఎలా ఉంటుంది? మాంసాహారం తినే మనుషుల సంఖ్య తగ్గుతుందా, లేక మనుషులు దాన్ని పట్టించుకోకుండా తింటారా? రెండోది వచ్చి పెంపుడు జంతువుల ప్రవర్తన. మన పెంపుడు కుక్కలు, పిల్లులు మానవులతో మాట్లాడితే నువ్వు నన్ను చూసుకునే సమయం లేదుగా, ఎందుకు పెంచుకుంటున్నావు అని కుక్క అడిగితే? రైతులకు వచ్చిన సమస్యలు చూస్తే రైతులు పొలాల్లో పనిచేసే ఆవులు, ఎద్దులు, గొర్రెలు, మేకలు వాళ్ళ కష్టాల గురించి చెప్తాయి. ఇంత కష్టంగా పని చేయించకండిరా అని ఆవులు చెప్పడం వల్ల వ్యవసాయ రంగంలో మార్పు వస్తుందా? ట్రాక్టర్లు, మెషిన్ల వినియోగం పెరిగిపోతుందా? ఇంకోటి వచ్చి రాజకీయాలపై ప్రభావం. కొంతమంది జంతువుల హక్కుల కోసం పోరాడుతారు. ఇప్పటికే జంతువుల హక్కుల కోసం చాలా మంది పోరాడుతున్నారు. ఇప్పుడు జంతువులే మాట్లాడితే అవి రాజకీయంగా ఓటు హక్కు కోరుతాయా? జంతువుల పార్టీలు కూడా రావచ్చా? కవ్ యూనియన్, డాగ్ అసోసియేషన్ లాంటి సంస్థలు ఏర్పడతాయా? మనం ఎన్నో సంవత్సరాలుగా జంతువులని చాకరీ కోసం ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు అవి మాట్లాడితే మనం వాటిని మిత్రులాగా చూడాలనుకుంటామా, లేదంటే ఇంకా కష్టంగా పని చేయించుకుంటామా? ఇలాంటి డౌట్స్ ఎప్పుడైనా వచ్చాయా మీకు? భారతదేశంలో ఆవును పవిత్రంగా పూజిస్తారు. ఇప్పుడు ఆవు నా డెలివరీ సమయంలో మంచి ఆహారం ఇవ్వండి అని మాట్లాడితే ఎటువంటి టైప్ ఆఫ్ ఆహారం ఇస్తారు? జంతువులు మాట్లాడగలిగితే ప్రపంచం అంతా మారిపోతుంది. మనం జీవిస్తున్న సమాజాన్ని, ఆహార విధానాన్ని, నైతిక విధానాన్ని ప్రశ్నించాల్సి వస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? జంతువులు మాట్లాడితే మనకు లాభమా, నష్టమా? ఈ వీడియోలో నేను చెప్పినవే కాకుండా చాలా ఉన్నాయి ఇంకా చెప్పనివి. కానీ ఇవన్నీ చెప్పుకునేదానికి చాలా టైం అవుతుంది. ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ కొట్టి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ధన్యవాదాలు.